తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది కృష్ణా జలాలు 300 టీఎంసీలు పైగా సముద్రంలో కలిసిపోయాయి. పోతిరెడ్డిపాడు ద్వారా ప్రతిరోజు 30,000 క్యూసెక్కులు మేము తరలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పినా, తెలంగాణ మాత్రం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ 1,00,000 క్యూసెక్కులు దోచుకుపోతా ఉందని గగ్గోలు చేశారు. అయితే వరద పెద్ద ఎత్తున రావడంతో వారి గగ్గోలు వరదలో కొట్టుకుపోయింది. ఎవడో పట్టించుకోవాలి. ఇప్పుడు కూడా గేట్లు ఎత్తేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా 2,00,000 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతూ ఉన్నారు. అంటే ప్రతిరోజు 20 టీఎంసీలు సముద్రానికి పోతానే ఉంది. అయితే వరద జలాల మీద హక్కు అనేది కింది రాష్ట్రం, చివరి రాష్ట్రానికి ఉంటుంది. ఎందుకంటే వరదలు ఎక్కువ వచ్చినప్పుడు నష్టపోయేది వాళ్ళే కాబట్టి. ఆ వరద జలాల మీద హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉంది, కృష్ణానదిలో కానీ గోదావరిలో కానీ. తెలంగాణ ఇప్పటికే కృష్ణా జలాల్లో మాకు సగం ఇవ్వాల్సిందే, ఆంధ్రప్రదేశ్కు 500 మాకు 300 టీఎంసీలు ఏంటి అని సుప్రీంకోర్టులోను ట్రిబ్యునల్లోనూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. కృష్ణానది జలాల పంపకాన్ని మరలా పంచాలట. వారి డిమాండ్ అలా ఉంది. ఎన్నికల నాటికి దీన్ని మరింత పీక్ స్టేజ్కి తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ప్రాజెక్టులకి డిపిఆర్ సిద్ధం చేయాలి అంటూ ఒకే ఒక జీవోతో 16 ప్రాజెక్టులు డిపిఆర్లు సిద్ధం చేయించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వీటిలో 13 ప్రాజెక్టులు కృష్ణానది మీదే ఉన్నాయి. ఇప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాలువ, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషను, తర్వాత శ్రీశైలం లెఫ్ట్ కెనాలు, కలవకుర్తి, భీమ, నెట్టెంపాడు, జూరాల ద్వారా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నీటిని వాడుకుంటూ ఉంది. అవన్నీ నికర జలాలు కాదు. శ్రీశైలం బ్యాక్ సైడ్ నిర్మించిన ఎత్తిపోతల పథకాలన్నీ నికర జలాలు కాదు. ఇవి కాకుండా మరో 300 టీఎంసీలు కృష్ణా నదిని ఉపయోగించుకునేందుకు డిపిఆర్లు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ డిపిఆర్లన్నీ రెడీ చేసి వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తలపడి ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 1,60,000 కోట్ల రూపాయలు కావాలి. తెలంగాణ ప్రభుత్వం ఉచిత పథకాలతో ₹1 కూడా లేదు. తుమ్మిడిహట్టి నిర్మిస్తాం 16,000 కోట్లతో అని చెప్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేసినంత మాత్రాన కేంద్రం దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయదు. చేయకపోతే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చూసారా, కనీసం ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణకు తీసుకురాలేకపోయారు అని ప్రజల్ని మోసం చేయడానికి మరో ఎత్తుగడ. ఈ విధంగా 16 ప్రాజెక్టులకి డిపిఆర్ తయారు చేసినంత ఈజీ కాదు ప్రాజెక్ట్ని పూర్తి చేయడం. ఇప్పటికే తెలంగాణ 11,56,000 కోట్ల అప్పుల్లో మునిగిపోయింది. డిపిఆర్లు అయితే సిద్ధం అవుతాయి, కుప్పరికాయలు కూడా కొట్టుకోవచ్చు, శంకుస్థాపన కూడా చేయొచ్చు. మరో 40-50 సంవత్సరాలు డ్రామాలు ఆడవచ్చు. పాత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సగం ప్రాజెక్టులు అక్కడే వదిలేసి కొత్త ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం వెనుక, డిపిఆర్లు సిద్ధం చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా లేవా అనేది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.